సత్య రాలేదంటే మంజుతో సంతోషంగా ఉన్నాడనే అర్థమవుతుంది. ఇద్దరూ ఏకాంతంగా ప్రశాంతంగా ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవాలి. భగవంతుడా, నువ్వు ఉన్నావయ్యా, వాళ్ళని ఒకటి చేసి దీవించు. మనమ్మకు తెలియకుండా సత్యకి ఫోన్ చేసి మాట్లాడతాను. నాన్న ఫోన్ చేస్తున్నాడు. నాన్న, వ్రతం మంచిగా జరిగిందా సత్య? బాగా జరిగింది. అమ్మే ఉంటుంది. కొత్తగా అనేదేముంటుంది సత్య, మనిషిగా ఆలోచిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆ మనమ్మ ఎప్పుడు ప్రశాంతంగా ఉంది? ఆమె గురించి ఆలోచించడం మానేసి మీరు హాయిగా ఉండండి. మంజు కూడా బానే ఉంది. ఆహా, నేను మంజు గురించి అడక్కముందే మనవాడు మంజు బాగుంది నాన్న అంటున్నాడంటే మంజు పక్కనే ఉన్నదన్నమాట. మంజు ఏం చేస్తుంది సత్య? ఒకసారి మంజుకి ఫోన్ ఇవ్వు. అలాగే అలాగే. ఫోన్ అంట, మాట్లాడు. ఎవరు? మా అమ్మ. మనమ్మ గారా? నానా, ఇదిగో మంజుతో మాట్లాడండి, ఫోన్ ఇస్తున్నాను. సత్య, ఇంత సంతోషంగా ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నాను రా. మామయ్య గారా? మరి అత్తయ్య గారు అన్నారు. నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని. చచ్చినట్టుంది. తీసుకో. మామయ్య గారు. ఎలా ఉన్నావు మంజు? నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగున్నాను మామయ్య, ఆరోగ్యం కూడా బాగుంది. ఇక నుండి నీ బాధలు నీ కష్టాలన్నీ తొలగిపోతాయమ్మా. సత్య మాటల్ని బట్టి చూస్తే వాడు నిన్ను గొప్పగా ప్రేమిస్తున్నాడని అర్థమవుతుంది. నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మామయ్య. మంజు, ఎవరమ్మా ఫోన్లో? మామయ్య గారు. నేను నమస్కారం చెప్తాను, ఒకసారి ఫోన్ ఇట్టివమ్మా. అన్నయ్య గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? అక్కడ సత్య మంజు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారన్నయ్య. సరే అమ్మా. మంచిదన్నయ్య గారు. ఇదిగోండి ఫోన్ మంజుకిస్తున్నాను. మంజు. సత్య గారు, ఫోన్ తీసుకోండి. సరే నాన్న, ఉంటాను. సరే నాన్న. మంజు, ఇదిగో టాబ్లెట్లు వేసుకోమా. మంజు, నేను ఇప్పుడు 5 minutesలో వస్తాను. మంజు రౌడీ సత్యం చూసుకుని తెగ మురిసిపోతుంది. అది డీజేని పెళ్లి చేసుకుంటారని వాళ్ళమ్మ మీద ఒట్టేసి ఆ ఒట్టుని మర్చిపోయింది. సత్యగాడు శాశ్వతం అనుకుంటుంది పిచ్చి మంజు. సత్యని ఎట్టి పరిస్థితుల్లో మంజుతో కలిసి ఉంటానంటే మనమ్మ ఒప్పుకోదు. సత్య ఇక్కడి నుంచి వెళ్ళగానే మంజుకి చుక్కలు చూపిస్తాను. నేను నీకు పగటి పూటే చుక్కలు చూపిస్తాను. అమ్మో, తిప్పు. అంతా వినేసాడేమో వీడు. అర్జెంట్గా తప్పించుకోవాలి. అమ్మో, తిప్పు. చూడు, చెప్పేస్తాడు. అమ్మో, ఒకసారి చెంప ఊడిపోయేలా కొట్టాడు, ఇంకోసారి ముక్కు వాచిపోయేలా కొట్టాడు. అమ్మో, ఇప్పుడు ఎక్కడ కొడతాడో. మీరేంటో మీ బుద్ధేంటో నాకు తెలియంది కాదు. నువ్వు అనుకుంటున్నావేమో,
మంజు తను హాయిగా ఉంది, మనసు ప్రశాంతంగా ఉందని. ఇక్కడ త్రిపుర ఉందని కూడా నువ్వు గుర్తుంచుకోవాలి. గుర్తుపెట్టుకుంటాను. ఇప్పుడు నువ్వంటున్న ప్రతి మాటని గుర్తుపెట్టుకుంటాను. సత్యని శాశ్వతమని అనుకుంటుంది పిచ్చి మంజు అని అన్నావే, అది గుర్తుపెట్టుకుంటాను. సత్య ఇక్కడి నుంచి వెళ్ళగానే మంజుకి చుక్కలు చూపిస్తానని అన్నావే, అది గుర్తుపెట్టుకుంటాను. చూడు త్రిపుర, నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నీ మొగుణ్ణి ఒక్కడిని మాయం చేస్తే నీ బొట్టు మాయం అవుతుంది, నీ గాజులు మాయం అవుతాయి. టోటల్గా నిన్నే మాయం చేయగలను. ఏయ్ ఏయ్! నువ్వు తగ్గి మాట్లాడితే 4 రోజులు ఎక్కువగా బ్రతుకుతావు. లేదంటే నీ కుళ్ళు, నీ విషం నిన్నే నాశనం చేసేస్తాయి. ఒంటరిగా ఉన్న మంజుని నువ్వేదో చేయడానికి మంజుని నేనిక్కడ వదిలి వెళ్ళటం లేదు. నా వెంటే తీసుకెళ్తాను. బాబు సత్య, కొద్ది రోజులు మంజుని ఇక్కడే ఉండనివ్వు. మంజు నా ప్రాణాలు కాపాడబోయి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. మంజు గాయం పూర్తిగా మానే వరకు నేను మంజు వెంటనే ఉండాలనుకుంటున్నాను. అమ్మ నేను ఉంటే అక్కకు తొందరగా గాయం మానుతుంది అనుకుంటున్నాం. అక్కను మేము బాగా చూసుకుంటాం బావా. సరే, అలాగే. సంతోషం బావా. మంజుకెవరైనా ప్రమాదం తలపెట్టాలని చూస్తే ఆ క్షణంలోనే నేనిక్కడ ఉంటాను. జాగ్రత్త మంజు. మంజు, అమ్మా, నేను కూడా సత్యగారితో వెళ్ళిపోయి ఉండాల్సిందమ్మా. అది కాదమ్మా మంజు, నువ్వక్కడ ఉంటానంటే మణిమగారికి కోపం. సత్యనేమో నువ్వక్కడే ఉండాలంటాడు. ఎటూ తేల్చుకోలేని డైలమాలో ఉన్నావు. నాకైతే అసలేమీ అర్థం కావట్లేదు. పోనీ సత్య అంటే నీకిష్టం లేదా? సత్యకి నువ్వంటే ఇష్టం లేదా? నా కళ్ళతో నేనే చూస్తున్నాను. సత్యకేమైనా అయితే నువ్వు తట్టుకోలేవు.